దివ్యాంగుల కోసం ఎస్పెషలీ ఎవరికైతే ఇలాంటి స్కీమ్ మోస్ట్ ఇంపార్టెంట్, అంటే మిగతా వాళ్ళకి అవసరం లేదని కాదు కానీ బట్ అత్యంత అవసరం ఉన్న ఒక కేటగిరీని గుర్తించి ఇవాళ అండ్ ప్రీవియస్గా ఇచ్చిన దానికి ఈసారి ఉన్న చేంజెస్కి ఈసారి ఇచ్చే కన్సెషన్లలో కొంత తేడా ఉంది. అది ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు, ఆల్రెడీ వక్తలు మాట్లాడుంటారు. బట్ మళ్ళీ ఒకసారి అందరి ఉపయోగం కోసం ఒకసారి నేను మళ్ళీ చదువుతాను. సో ముందు బ్లైండ్ 100%, డఫ్ అండ్ డమ్ 100%, ఆర్థోపెడిక్ మోర్ దాన్ 40%, మెంటల్ డిజబిలిటీ మోర్ దాన్ 40%, అంటే మోర్ దాన్ 40% ఉన్న వాళ్ళకి మాత్రమే మనకు వర్తించేది. ఈసారి కొత్త దాంట్లో 21 అంగవైకల్యాలు, అంటే ఆర్థోపెడిక్ ఇవన్నీ కలుపుకుంటూ, ఆర్థోపెడిక్ బ్లైండ్ డెఫ్ అన్నీ కలుపుకుంటూ మొత్తం 21 అంగవైకల్యాలను దీంట్లో కలపడం అండ్ అన్ని కేటగిరీస్లో 40% కన్నా మోర్ ఉంటే ఇది వర్తింప చేయడం. ఇది అతి ముఖ్యమైన డిఫరెన్స్. మనకి చాలాసార్లు ఎంతమందికి వస్తుంది, మాకు వస్తుందో లేదా క్వశ్చన్ వస్తూ ఉంటుంది పెన్షన్లు వచ్చినప్పుడు. ఈ స్కీమ్కి సంబంధించి దివ్యాంగ శక్తి సంబంధించి ప్రతి మొరలెస్ అన్ని డిజబిలిటీస్ దీంట్లో కవర్ చేయడం, దాంట్లో 40% కన్నా ఎక్కువ శాతం ఉన్న ప్రతి వ్యక్తికి ఇది వర్తింప చేయడం జరుగుతుంది. ఇంతకు మునుపు సిటీ బస్సెస్లో ఫ్రీ ట్రావెల్ ఉండేది. అంటే సిటీ బస్సుల్లో ఫ్రీగా టికెట్ లేకుండా ట్రావెల్ చేయగలిగే వాళ్ళు ఈసారి కూడా సిటీ బస్సులో టికెట్ లేకుండా ట్రావెల్ చేయొచ్చు. పల్లె వెలుగులో 50% ఉండేది, ఈసారి 100%. పల్లె వెలుగు బస్సు ఏ బస్సు అయినా కూడా దివ్యాంగులకి 40% దాటిన తర్వాత 100% వాళ్ళకి ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అల్ట్రా పల్లె వెలుగు అంటే కొంచెం హైయర్ ఎండ్. అల్ట్రా పల్లె వెలుగుకి తేడా ఏంటి? అల్ట్రా పల్లె వెలుగు అంటే ఆర్డినరీ బస్సులోనే కొంచెం పెద్ద సీట్లు, కొంచెం మంచి సీట్లు ఉన్న దాంట్లో కూడా 100% కంప్లీట్. ఇంకా 50% రాయితీ ఉండేది ముందు, ఇప్పుడు 100%. సో వాళ్ళకి కంప్లీట్గా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. మెట్రో ఎక్స్ప్రెస్ అది కూడా ముందు 50% ఉన్నది, ఇప్పుడు 100% ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా 50% ఉన్నది ముందు, ఇప్పుడు 100% ఇవ్వడం జరుగుతుంది. ఏసీ బస్సుల్లో, డీలక్స్ బస్సుల్లో 50% ఇవ్వటం జరుగుతుంది రాయితీ. ఎస్కాట్ బెనిఫిట్ అంటే వాళ్ళతో పాటు ఎవరన్నా సహాయం కోసం వచ్చేవాళ్ళు, లెట్స్ సే మా చెల్లికో ఇంకోళ్ళకో అంగవైకల్యం ఉంది, వాళ్ళతో పాటు నేను వెళ్తే నాకు అన్నీ బాగున్నా నాకు 50% రాయితీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కలుపుకుంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 74% బస్సుల్లో 50% కానీ 100% కానీ రాయితీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ప్రతి ఒక్కళ్ళు ఈ షీట్ నేను తెలుగులో చేయించి మీ గ్రూప్స్లో పెట్టిస్తాను, అసోసియేషన్లో కూడా అందరికీ తెలియాలి. ఎందుకంటే దీంట్లో ఏమి రాస్తుంది అనేది అందరూ తెలుసుకుంటే తప్పితే వాళ్ళకి 50% ఇవ్వాలా, 100% ఇవ్వాలా, వాళ్ళకి ఎంత వస్తుంది అనేది మీకు తెలియాలి, డిపార్ట్మెంట్ వాళ్ళకు తెలియాలి. సో దయచేసి మీడియా వాళ్ళు కూడా కోరుతుందంటే ఈ షీట్ నేను పంపిస్తాను, దయచేసి ఇది ప్రాముఖ్యంగా చూపెట్టారు. ఎందుకంటే బస్సు ఎక్కిన తర్వాత ఇదేంటి మళ్ళీ సగం అడుగుతున్నారు, 100% అడగాలి, 100% ఫ్రీ కదా, ఇలాంటివి రాకూడదు, అందరికీ తెలిసి ఉండాలి.